ప్రొద్దుటూరు టీడీపీ మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి వైఎంఆర్ కాలనీలోని ఆయన కార్యాలయం నందు మరోమారు ఎస్ఎస్ మాల్ వివాదంపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ఎస్ఎస్ మాల్ కు ఎన్ఓసి అలాగే ఫైర్ సర్టిఫికెట్లు లేవని, ఎస్ఎస్ మాల్ నందు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఎస్ఎస్ మాల్ నిర్వాహకులకు టౌన్ బ్యాంక్ నుండి ఒకటే రోజు దాదాపు 13 కోట్ల రూపాయల లోన్ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఇప్పించారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యవహారంలో ప్రస్తుతం టౌన్ బ్యాంక్ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోవటమే కాక అక్కడ ఎంక్వైరీ కూడా జరుగుతోందన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మార్గదర్శకంగా ఉంటూ కష్టపడి రేయి పగులు రాయలసీమ ప్రాంతానికి, మరీ ముఖ్యంగా కడప జిల్లాకు పరిశ్రమలు తేవాలనే ఉద్దేశంతో యువత క్రికెట్ బెట్టింగ్లో, గంజాయో ఇతరత్ర చెడిపోకుండా వాళ్ళని ఉద్యోగాలు చేసుకుంటా ఒక గౌరవ పొజిషన్లో పెట్టాలనే ఉద్దేశంతో మా అన్న గౌరవనీయులు నారా లోకేష్ గారు మొన్న కడప జిల్లాలో పర్యటించింది. ఆయన పర్యటనను సక్సెస్ చేసిన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఫస్ట్ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రెండో ముఖ్య విషయం ఏంటంటే, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి ఎస్ఎస్ మాల్కు సంబంధించిన విషయము. రెండవది, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి అవినీతికి, ఆయన చేసిన అక్రమ దోపిడీకి టౌన్ బ్యాంకు కూడా ఈరోజు దాంట్లో ఉండే ఉద్యోగస్తులు కానీ, దాంట్లో ఉన్నటువంటి డిపాజిటర్లకు కానీ ఇబ్బంది పరిస్థితులు ఏర్పడినాయి. కొంచెం డీటెయిల్గా ప్రొద్దుటూరు ప్రజలకు, ఎస్ఎస్ మాల్ అనే దాంట్లో దయచేసి ఎవరు కూడా రూములు కానీ, కమర్షియల్ స్పేస్ కానీ ఎవరన్నా కొనాలా అనుకుంటే దయచేసి కొనే వాళ్ళకి నా ముఖ్య సూచన ఎందుకు చెప్తానా అంటే, దాంట్లోటి కొనుక్కుంటే రేపు ఆ డబ్బులు నష్టపోతారు. ఆ డబ్బులు మీరు నష్టపోయేదానికి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కారణం. నేను ఎస్ఎస్ మాల్కు సంబంధించిన ఫస్ట్ ఏం చెప్తానంటే, బాగా చూడండి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు దానికి. ఇది మున్సిపాలిటీ వాళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు దానికని సర్టిఫై చేసి ఇచ్చింది ఇది కమిషనర్ గారు. ఈ మున్సిపాలిటీ సర్టిఫికేట్ ఓసి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ లేకపోతే కనుక మీకు ట్యాక్సులు ఫస్ట్ ఎక్కువ పడతాయి. ట్యాక్సులు ఎక్కువ పడేది ఒకటి. రెండవది, అతి ముఖ్యమైనది, ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవు. ఇది ఫైర్ ఎన్ఓసి లేదని చెప్పి ఇచ్చిన లెటర్. అంటే ఆక్యుపెన్సీ లేదు, ఫైర్ సర్టిఫికేట్ లేదు. ఫైర్ సర్టిఫికేట్ లేనందువల్ల మీకు నష్టం ఏంటంటే, బ్యాంకింగ్ లోన్కు పోయినప్పుడు బ్యాంకు వాళ్ళు ఖచ్చితంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేటు ప్లస్ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎన్ఓసి ఉందా అని అడుగుతారు. కాబట్టి మీకు బ్యాంకు లోన్లు రావు. ఎవరైతే కొనాలనుకుంటున్నారో, లేదు కొని కూడా చాలామంది ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్స్ లేవు, ఇవి తెచ్చుకునేదానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత, ల్యాండ్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నంద్యాలలో ఆ మాల్కు సంబంధించిన భూమిని, వేకెంట్ ల్యాండ్ని బ్యాంకులో తనఖా పెట్టి బ్యాంక్ ఎన్పి అయింది. ఏ క్షణమైనా కూడా బ్యాంకు వాళ్ళు ప్రాపర్టీని సీజ్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఇంకా టౌన్ బ్యాంక్కి వస్తాం. టౌన్ బ్యాంకులు పైన రూములకు ఇచ్చినారు. ఇది ఆర్బీఐ. ఈ రెండు ఆర్బీఐ ముంబై, ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ విజయవాడ. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే చూసుకోండి. నేనే సైన్ పెట్టి నా మొబైల్ నెంబర్ వేసి పిటిషన్ పంపించి, డేట్ వచ్చి 18వ తారీఖు. ఇది డిప్యూటీ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై. ఇది విజయవాడ ఆర్బీఐ. ఈ రెండు బ్యాంకింగ్లో ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి నేను 18వ తారీఖు డేట్, 18వ తారీఖు నేను
పిటిషన్ పెట్టినా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు త్వరలో వచ్చి బ్యాంకుల్ని రెండింటినీ తనిఖీ చేస్తారని నాకు మెయిల్ ద్వారా కూడా వాళ్ళు రిప్లై ఇచ్చినారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే టౌన్ బ్యాంక్కి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి టౌన్ బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పించి డబ్బులు తీసుకున్నాడని ఆ రోజు నేను చెప్పిన. అది 100% కరెక్ట్. దానికి ఆయన ఎందుకు అంత రియాక్ట్ అయ్యి మాజీ చైర్మన్తో ప్రెస్ మీట్ పెట్టించి మేమన్నీ కరెక్ట్ ఇచ్చినామన్నాడు కదా. ఇప్పుడు డిఎల్సిఓ గారు ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు కూడా చూస్తుంటారు, వాట్సాప్లో న్యూస్లో వస్తుంది. ఆఫీసర్స్ మినిమం 10 days పడుతుంది అన్నారు ఎంక్వైరీకి. నేను వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. నాకుండే సమాచారం ఏంటంటే ఆల్రెడీ ఎస్ఎస్ మాల్కు సంబంధించిన అకౌంట్లు, ఇది ఎట్లా అంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి చూడండి ఎట్లుంటుందో ఆయన లీలలు చూడండి. యాడ జరగవు ఇటాటి, ఆయన ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇప్పుడు నా ఫార్చునర్ వెహికల్ నేను బ్యాంకులో లోన్ పెట్టినా. ఫర్ ఎగ్జాంపుల్ 30 లక్షలు లోన్ పెట్టినా. నెలకు 1 లక్ష కంతు, 30 నెలలు అసలు కడతా. అంటే నెలకు 1 లక్ష ప్రిన్సిపల్ అమౌంట్ లోన్లోది. నెక్స్ట్ 30 లక్షలు వడ్డీ కలిపి రూపాయి వడ్డీ అయితే 30,000, 1,30,000 కంతు వస్తుంది. ప్రతి నెల ఈఎంఐ కట్టాలా. కానీ రాచమల్లు అవినీతిలో రాచమల్లు లెక్క తీసుకుంటే ఈఎంఐ పొద్దుటూరులో లోన్ తీసుకొని ఉన్నారు. ఎస్ఎస్ మాల్ వాళ్ళు మార్చి 31st ఒక్కసారే కడతారు, ఇయర్లీ వన్స్. ఎంత బంపర్ ఆఫర్ ఇది! లెక్కికుంటే రాచమల్లు ఇస్తాడు అవుతాడు ఆఫర్లు. మీరు విలేకరులు కానీ పొద్దుటూరులో ఉన్నటువంటి సామాన్యులు బైక్ లోన్లు పెట్టుకున్నారు, సెల్ ఫోన్ లోన్లు తెచ్చుకుంటున్నారు, డబ్బులు లేని వాళ్ళు టీవీలు తెచ్చుకుంటున్నారు, ఫ్రిడ్జిలు తెచ్చుకుంటున్నారు, కార్లు తెచ్చుకుంటున్నారు, ఇంటి లోన్లు తెచ్చుకుంటున్నారు, బిజినెస్ కోసం లోన్లు తెచ్చుకుంటున్నారు, బంగారు కొనాలని కొందరు ఆస్తులు తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకుంటున్నారు. ఇంతమంది ప్రజలము మనం లోన్లు తెచ్చుకుంటే మనకు మాత్రం ఈఎంఐ. అందరికీ ఉంటుంది అది ఈఎంఐ. నాకైనా ఈఎంఐయే, ఎవరికైనా ఈఎంఐయే. కానీ రాచమల్లు ప్రసాద్ రెడ్డి లీలల్లో నో ఈఎంఐ, ఓన్లీ ఇయర్లీ ఇంట్రెస్ట్ పేమెంట్. చూడండి ఎంత బాగుందో ఇది. ఇయర్లీ ఒకసారి ఇంట్రెస్ట్ కడతారు. నెక్స్ట్ దాంట్లో మళ్ళా మతలబు చెప్తా. ₹1 కోటి టౌన్ బ్యాంకులో లోన్ ఇప్పిస్తే రాచమల్లు, ఈ కోటికి నెక్స్ట్ ఇయర్ వచ్చేకల్లా వాల్యుయేషన్ రిపోర్టు పెంచేది 20 లక్షలు ఎక్స్ట్రా అమౌంట్ మళ్ళా ఇచ్చేది. కోటి లోన్ 1,20,00,000 అవుతుంది. అతను ఏం కట్టాడు, ఆ 20 లక్షల్లో నుంచే వడ్డీ కట్టింటాడు. మళ్ళా ఒక 5 లక్షలు 10 లక్షలు జోబులు వేసుకుంటాడు. ఇట్లా లోన్లు పెంచుకుంటా మళ్ళా నీతులు చెప్పిస్తున్నాడు. మేము రాజకీయ నాయకులు చెప్తే లోన్లు ఇస్తామా, బ్యాంక్ అనేది రాజకీయ నాయకులు చెప్తే ఇయ్యరు. నేను ఇప్పుడు కూడా చెప్తాను ఆ మాట్లాడిన వ్యక్తికి, ఎవరైతే టౌన్ బ్యాంకులో ఆ రోజు ఉన్నారో వాళ్ళ పేరుతో ఎస్ఎస్ మాల్లో కూడా రూములు ఉన్నాయి, డాక్యుమెంట్లు కూడా ఇస్తా. మీరు కొన్నారా, లోన్లు ఇచ్చినందుకు ఇచ్చినారా, అది చెప్పాలా. ఇంకా రాచమల్లు ప్రసాద్ రెడ్డి, నేను ఇప్పుడు చెప్తానా ముందు చెప్తానా, ఆర్బీకే రాచమల్లు ఫర్ సేల్. అమ్ముడు పోయినావు కాబట్టి నువ్వు ఈరోజు ప్రమాణానికి రావడంలే. రెండోది, ఎస్ఎస్ మాల్కు సంబంధించిన టౌన్ బ్యాంక్ ఈరోజు టౌన్ బ్యాంకులో ఉండే ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు. 75 కోట్లు ఇన్వెస్టర్స్ డిపాజిట్ల రూపంలో పెడితే 57-58 కోట్లు రుణాలు ఇస్తే దాంట్లో సగం ఇటాటి కోట్లు లోన్లు ఇస్తారా? ఒక్కటే రోజు 13 కోట్లు లోన్ చేసినాడు టౌన్ బ్యాంకులో. మరి ఈరోజు ఏం చెప్తాడు, నేను ప్రమాణం చేస్తా, మా ఆయన కూడా ప్రమాణం చేస్తాడు, మా బామ్మర్ది వచ్చి ప్రమాణం చేస్తాడు అంటాడు. మళ్ళా రాను, విలేకరులను కసురుకుంటాడు, తిడతాడు.